ధర్మపురి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చాలా తెలివిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అపర్ణను కావ్య ఆపేస్తుంది. అది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో నుంచి లాగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్న అపర్ణను అహం దెబ్బతినేలా మాట్లాడుతుంది కావ్య. ఎందుకంటే తన గురించి బాగా తెలిసిన వ్యక్తి కావ్య ఒక్కతే. ఏం చేస్తే తను ఇంట్లో ఉండిపోతుందో అది కావ్యకు బాగా తెలుసు. అందుకే తనను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అయితే ఏం చేయగలవో నువ్వు చెప్పు, ఆ బాబు తల్లిని తీసుకురాగలవా అని అపర్ణ సవాల్ విసురుతుంది కావ్యకు. కాసేపు మౌనంగా ఉండి ఆ సవాళ్ళు ఒప్పుకుంటుంది కావ్య. ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎక్కడున్నా మీ అబ్బాయి నోరు విప్పకపోయినా సరే ఆ అబ్బాయి తల్లిని తెచ్చి మీ ముందు పెడతాను అంటుంది. అదే కదా కావాల్సింది మన అపర్ణకు. ఎందుకంటే ఆ అమ్మాయి వస్తే రాజ్కిచ్చి పెళ్లి చేయాలని. ఇక తనకు కావాల్సిన మాట బయటకు వచ్చిందని చెప్పి లాగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక రాజ్ కావ్య రూమ్లోకి వెళ్ళగానే రాజ్కు చాలా కోపం వస్తుంది కావ్య మీద. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంత మాట ప్రామిస్ చేసావు అమ్మకు? తనను ఇంటికి తెచ్చేదాకా నిన్ను వదలదు. పరిస్థితులన్నీ తెలిసి కూడా ఎందుకు అంత మాట ఇచ్చావనంటే మరి ఏం చేయమంటావు? తనను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండే శక్తి ఎవరికి ఉంది? మీ అమ్మ మాట్లాడడం మొదలు పెట్టగానే మీ పెద్దలకు కుక్కలు వేసి అతికించినట్టుగా అయిపోతుంది. కూడా ఎవరు మాట్లాడరు. మీరు ఆవిడను ఆపే ప్రయత్నం చేయరు. ఇంట్లో ఎవరికీ ఆ శక్తి కూడా లేదు. అంటే నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా అంటాడు రాజ్. నేనేమి పైనుంచి దిగి రాలేదు. కేవలం ఆవిడను ఆపడానికి ప్రయత్నం మాత్రమే చేశాను. చెప్పింది ఏదైతేనేం తనను ఆపడానికి చేశాను అంటుంది కావ్య. మీలాగా పొద్దునే లేచి లాగేజ్ తీసుకొని వెళ్ళిపోవటం నా వల్ల కాదు. ఇంట్లో నాకు భార్య ఉంది. సంవత్సరం క్రితం తనకు మెల్లో తాళి కట్టాను. నేను వెళ్ళిపోతే తను ఏమైపోతుందని ఏ మాత్రం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవ్వారు. మీరు చేసింది కరెక్టా? నేను చేసింది కరెక్టా? నేను ఏదైనా సరే ఏం చేసినా సరే సప్త సముద్రాల అవతల ఉన్న ఆ అమ్మాయిని తెచ్చి అత్తయ్య ముందు పెడతాను. ఇదే జరుగుతుంది. మీరేం చేసినా నన్ను ఆపలేరు అంటూ చాలా కోపంగా కావ్య రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళగానే సుభాష్ ఎదురు పడతాడు. సుభాష్కి సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంది కావ్య. ఎందుకంటే సుభాషే దీనికి అంతటికీ కారణమని కావ్యకు తెలుసు. కానీ కావ్యకు తెలిసిన విషయం మాత్రం సుభాష్కు తెలీదు. సుభాష్ అంటాడు, ఎందుకు నేను నిజం చెప్తుంటే ఆపేసావు అని కావ్యను అడుగుతాడు. మీరు నిజం చెప్పకూడదనే నేను అడ్డు వేశాను మామయ్య అంటుంది. అప్పుడు సుభాష్కైతే ఏమీ అర్థం కాదు. నిజం చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. అందుకే నేను నిజం ఆపేశాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రళయం జరగడానికి కారణం ఏంటో నాకు తెలుసు అంటూ సుభాష్తో అంటే తనకు తెలిసిన విషయం ఓపెన్ అవుతుంది కావ్య. ఆ ఒక్క మాటతో సుభాష్ చాలా ఆశ్చర్యపోతాడు. తనకు ఎలా తెలుసు అని. ఇక తనకు మొహం కూడా చెల్లదు కావ్యతో మాట్లాడడానికి. ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది మామయ్య. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిస్తానని చెప్పేసి సుభాష్తో నిజం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రుద్రాని రాహుల్ అనుకున్నవన్నీ తారుమారు అవ్వటంతో రాహుల్ 2 లాగేజ్ బ్యాగులు తీసుకుని వచ్చి ఇంట్లో మనం అనుకున్నది ఏది జరగట్లేదు, చివరకు ఎవరు వెళ్లకుండా మనమే వెళ్ళిపోయేలా ఉన్నాం, అందుకే లాగేజ్ తీసుకుని వచ్చాను, పద వెళ్ళిపోదాం అంటారు. రుద్రాని అంతటితో ఆగుతుందా? ఇంకా కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళను ఎలా రెచ్చగొట్టాలి, ఎలా ఇంట్లో నుంచి బయటకు పంపాలి అని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. మరోవైపు అనామిక మాత్రం కళ్యాణ్ను వాళ్ళలో వేసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఏ మాత్రం తగ్గడు. అనామికను దగ్గరకు కూడా రానివ్వడు. చివర్లో ఇందిరాదేవి కావ్య కోసం వెతుకుతూ ఉంటుంది. ఎదురు పడ్డగానే కావ్యతో నీకోసమే వెతుకుతున్నాను, 2 చంపలు కొట్టడానికే వెతుకుతున్నాను అంటే అంత తప్పు నేనేం చేశాను అంటుంది కావ్య. ఏం చేసావా? నేను ఏం జరగకూడదు అని అనుకుంటున్నానో అదే తప్పు చేస్తున్నావు. ఆ అమ్మాయిని తెచ్చి పెడతానన్నావు. ఆ అమ్మాయిని తేవడం వల్ల ఎవరికి నష్టం? నువ్వే సవతిని వెతికి తెచ్చుకుంటున్నావు. ఆ అమ్మాయిని తెస్తే అపర్ణ రాజ్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. దాంతో నీకు సవతి వస్తుంది. నీ జీవితం అన్యాయం అయిపోతుందని నేను భయపడుతుంటే ఎందుకు హామీల మీద హామీలు ఇస్తున్నావు? నీ మంచితనం చూసి నేను మురిసిపోవాలో లేదా నీకు ముందు చూపు లేదని బాధపడడం లేదని ఇందిరాదేవి అంటుంది. దాంతో కావ్య మనసులో సవతి వచ్చేది నాకు కాదు అత్తయ్యకు, కాబట్టి నాకు ఆ సమస్య ఏం లేదు. కానీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది అని. అదేం లేదు అమ్మమ్మ, ఈ సమస్యను ఎలాగోలాగో పరిష్కరిద్దాం అని చెప్పేసి తనకు ధైర్యం చెప్తుంది. ఆ మాటతో ఇందిరాదేవి తనకు తెలియకుండానే ఒక ఐడియా ఇస్తుంది కావ్యకు. ఇదంతా సరే, అలాంటి తల్లిని నేను ఎక్కడా చూడలేదు. అదేం తల్లి, ఇదేం బిడ్డ, అంత చిన్న బిడ్డను వదిలేసి, అసలు పాలు తాగే బిడ్డను వదిలేసి ఎక్కడో ఎలా ఉంది? 25 ఏళ్ళు వచ్చినా అపర్ణ రాజ్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఏదో నువ్వు చెప్పిన సమాధానం విని ఎలాగైనా సరే ఈ ఇంట్లోనే ఉండాలని, రాజ్తోనే ఉండాలని పంతానికి ఏదో అన్నది తప్ప తనకు ఇంట్లో నుంచి వెళ్ళాలనే ఉద్దేశం లేదు.
ఎట్టకేలకు తన ఇంట్లో ఉంది. అలాంటి అపర్ణయే కొడుకును వదులుకోలేకుంటే పాలు తగ్గే బిడ్డను వదిలేసి ఎలా అమ్మాయి ఉందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి చిన్న హింట్ ఇస్తుంది కావ్యకు. ఇక కావ్య ఆలోచనలో పడుతుంది. అమ్మమ్మ బుగ్గ గిల్లి మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు అని చెప్పేసి అక్కడి నుంచి సంతోషంగా వెళ్తుంది కావ్య. ఇంద్రాదేవికి ఏం అర్థం కాదు, నేనేం ఐడియా ఇచ్చాను అని అనుకుంటుంది ఇంద్రాదేవి. ఇక కావ్య వెళ్ళి ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, అంత చంటి బిడ్డను వదిలేసి ఆ అమ్మాయి ఎందుకో ఎక్కడుంది, ఇందులో ఏదో మాయ ఉంది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎపిసోడ్లో సుభాష్తో మాట్లాడడం జరుగుతుంది ఆ అమ్మాయి గురించి. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంటికి రావడం లేదు అని అంటే, నేను తనకు డబ్బులు ఇచ్చాను, డబ్బుల కోసమే ఇదంతా చేస్తుందని సుభాష్ ఓపెన్ అవుతాడు. ఇక కావ్యకున్న అనుమానం గట్టి పడుతుంది. అంటే ఆ అమ్మాయి మీతో టచ్లో లేదనంటే డైరెక్ట్గా అయితే టచ్లో లేదు, కేవలం డబ్బుల కోసం మాత్రమే ఫోన్ చేస్తూ ఉంటుంది, తన డీటెయిల్స్ నాకు తెలీదు అని సుభాష్ అంటాడు. అయితే మీరు అకౌంట్లో డబ్బులు వేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అయినా నాకు చెప్పండి అని అంటే, నీకు వాట్సాప్ చేస్తాను అని అంటాడు సుభాష్. ఇక ఆ డీటెయిల్స్ పట్టుకొని వేట మొదలు పెడుతుంది కావ్య. మొత్తానికి ఆ బాబు వెనుక ఉన్న రహస్యం ఏంటో కావ్య తెలుసుకొని తీరుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి. అంతవరకు ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.